రాజాసాబ్ మనసు మార్చుకుంటే పెద్ద రిస్కే. ఎంత డార్లింగ్ అయితే మాత్రం ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి తెలుసు. గతంలో ప్రభాస్ ఎప్పుడు ఈ రిస్క్ చేయలేదు. చేస్తే మాత్రం చాలా కష్టమని చెప్పాలి. మరి ఆ రిస్క్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. పాన్ ఇండియా స్టార్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా డిసెంబర్ 5న రిలీజ్ కాబోతున్నటువంటి రాజాసాబ్ రిలీజ్ గురించి ఫిలిం నగర్లో మళ్ళీ చర్చలు మొదలయ్యాయి. అదేంటంటే ఈ మూవీ వాయిదా పడొచ్చంటూ 2026 సంక్రాంతికి వెళ్ళేలా ఉందని కూడా కొంతమంది లీక్లు ఇస్తున్నట్టు కూడా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. నిజానికి మేకర్స్ మాత్రం మార్పు కోరుకోవడం లేదు. సంజయ్ దత్ బర్త్డే సందర్భంగా వదిలినటువంటి పోస్టర్లోనూ కూడా అదే డేట్ని మెన్షన్ చేశారు. ప్రభాస్ ఫుల్ కోఆపరేషన్తో కూడా షూట్లో పాల్గొంటున్నాడు. ప్రజెంట్ ఫౌజీకి బ్రేక్ ఇచ్చి రాజాసాబ్కి కంప్లీట్ డేట్స్ ఇస్తున్నారు. ఇదంతా టైంకి సినిమా థియేటర్లో అడుగు పెట్టడం కోసమనే కూడా టాక్ నడుస్తుంది. ఒకవేళ పొంగల్ బరిలోకి వెళ్తే మాత్రం ఖచ్చితంగా రిస్క్ అవుతుంది. ఎందుకంటే ఇప్పటికే కొన్ని స్లాట్లు ఆల్రెడీ లాక్ అయిపోయాయి. మెగాస్టార్ చిరంజీవి మెగా 157 సంక్రాంతి బరిలో దింపాలనే లక్ష్యంతో డైరెక్టర్ అనిల్ రావుపుడి షూటింగ్ని స్పీడ్గా పరిగెత్తిస్తున్నారు. 3 షెడ్యూల్స్ కూడా అయిపోయాయి. కొత్తది కూడా స్టార్ట్ కాబోతుంది. ఇందులో ఒక స్పెషల్ క్యారెక్టర్ చేస్తున్నటువంటి వెంకటేష్ తాలూకు లుక్ టెస్ట్లు కూడా ఫినిష్ చేశారు. ఇంత పక్కా ప్లానింగ్తో ఉంటే వాయిదా సమస్య ఉండదని కూడా అర్థమవుతుంది. ఇకపోతే నవీన్ పొలిశెట్టి అనగనగా ఒక రాజు కూడా ఆన్ ట్రాక్లో ఉందనే చెప్పాలి. ఇది కూడా సంక్రాంతి బొమ్మే. ఇకపోతే రవితేజ అనార్కలి ఆల్రెడీ అనౌన్స్ చేసుకునే ఉంది. తమిళ్ స్టార్ హీరో విజయ్ జననాయకన్ కూడా జనవరి 9 అని ఎప్పుడో అనౌన్స్మెంట్ చేసుకుంది. ఇంత పోటీ ఉంది కాబట్టి ఒకవేళ రాజాసాబ్ కనుక సంక్రాంతి అంటే మాత్రం పైన చెప్పిన వాటిలో ఒకటో రెండో తప్పుకోవాల్సి ఉంటుంది. అది ఎవరనేది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కానీ ఇంకో కోణంలో ఎంత ప్రభాస్ సినిమా అయినా అవతలి వాళ్ళను తక్కువ అంచనా వేయడం చాలా కష్టం. అండ్ బాహుబలి తర్వాత వచ్చినటువంటి డార్లింగ్ సినిమాలన్నీ కూడా సోలో రిలీజ్ తోటే లాభపడినవే. టఫ్ కాంపిటీషన్ ఎప్పుడూ ఫేస్ చేయలేదు. ఇప్పుడు సవాల్కి సై అంటే ఓపెనింగ్స్ అండ్ రెవెన్యూ మాత్రం డెఫినెట్గా పంచుకోవాల్సి ఉంటుంది. ఇతర భాషల మార్కెట్ కోణంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ అనాలిసిస్ను చేసుకోవాల్సి ఉంటుంది. మరి చివరికి రాజాసాబ్ ఏం చేస్తాడో వెయిట్ చేయాల్సిందే. కొంచెం టాక్ అటు ఇటు వచ్చిందా అంటే అంతే సంగతులు అనే చెప్పాలి. అది కూడా సంక్రాంతి బరిలో ఉంటాయి. ఎందుకంటే పండగ వాతావరణం కాబట్టి టాక్ ఏది బాగుంటే ఆబ్వియస్లీ ఆడియన్స్ అందరూ కూడా అటువైపే వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ మెగా 157 అనిల్ రావుపుడి సంక్రాంతి బ్రాండ్ అంబాసిడర్ అన్న టాక్ కూడా ఉంది. అండ్ దాని తర్వాత నవీన్ పొలిశెట్టి కంప్లీట్గా యాక్షన్ కాకుండా ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు కామెడీతోటి. అండ్ దాని తర్వాత జననాయకం విజయ్ది ఆల్రెడీ తమిళ్ స్టార్ హీరో కాబట్టి ఆయన తీస్తున్నటువంటి లాస్ట్ సినిమా కాబట్టి చాలా ఎక్స్పెక్టేషన్స్ అండ్ చాలా బజ్ కూడా క్రియేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ కాంపిటీషన్ అన్నిట్లలో ఇంకివి ఓన్లీ అఫీషియల్గా అనౌన్స్ చేసుకునేవి. ఆల్రెడీ రవితేజ ఉంది, బట్ కాకపోతే అది ఎప్పుడు అనేది అయితే తెలీదు. బట్ ఎట్టకేలకు ఎట్లా కొట్టుకున్నా కానీ సంక్రాంతికి 4 సినిమాలు డెఫినెట్గా రిలీజ్ అవుతాయి. ఆ 4 సినిమాలలో ఏది టాక్ బాగుంటే అది ఆబ్వియస్లీ థియేటర్కి వచ్చేటువంటి ఆడియన్స్ అందరూ కూడా ఆ సినిమా వైపే వెళ్తూ ఉంటారు. ఎందుకంటే గతంలో ఆల్రెడీ గేమ్ చేంజర్స్, సంక్రాంతికి వస్తున్నాం, డాకు మహారాజ్ లాంటి సినిమాలు రిలీజ్ అయ్యాయి. బట్ వీటన్నింటిలో కూడా ఒక సంక్రాంతికి వస్తున్నాంకి కొంచెం పాజిటివ్ రాగానే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ని సైతం పక్కన పెట్టేసి విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్న సినిమాకి వెళ్ళిన దాఖలాలు చాలా ఉన్నాయి. సో కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్ని రాజాసాబ్ ఫేస్ చేయదు. ఒకవేళ పాజిటివ్ టాక్ వస్తే ఓకే, బట్ మెగా 157ని డెఫినెట్గా తక్కువ అంచనా వేయలేం. ఎందుకంటే వింటేజ్ చిరు ఇస్ బ్యాక్ అనే చాలా గట్టిగా నమ్ముతున్నారు ఫ్యాన్స్. అండ్ అనిల్ రావుపుడి డైరెక్టర్ కాబట్టి ఎంతో కొంత ఆ ఇంపాక్ట్ ఉంటుంది. ఇకపోతే నవీన్ పొలిశెట్టి సో తన స్క్రీన్ ప్రెజెన్స్తో డెఫినెట్గా ఆడియన్స్ని చాలా ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు కాబట్టి అదొక ప్లస్. ఇకపోతే రవితేజ ఆల్రెడీ మనకు తెలుసు ఆయన కామెడీ టైమింగ్ అని గత కొద్ది రోజులుగా కొన్ని ఫ్లాప్స్ అయితే వచ్చాయి. కానీ ఇన్ కేస్ ఆ సినిమా వర్కౌట్ అయితే చెప్పలేం. బట్ వీటన్నిటిలో కూడా రాజాసాబ్కు ఎక్కువ ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉంటాయి రాజాసాబ్కి. ఇలాంటి టైంలో రాజాసాబ్కి ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ కొంచెం మ్యాచ్ చేయలేకపోతే డెఫినెట్గా డివైడ్ టాక్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో ఇది సినిమా మొత్తానికే చాలా మైనస్ అవుతుంది. ఎందుకు అని అంటే అక్కడ ఆల్రెడీ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు చాలా బడ్జెట్ పెట్టి ఎప్పటి నుంచో ఆ షూటింగ్ ఎప్పుడెప్పుడు అయిపోతుందని కూడా చాలా ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఇంత రిస్క్ తీసుకోవడం కరెక్ట్ కాదని కూడా అంటున్నారు. ఇన్ కేసు ఒకవేళ డిసెంబర్ 5 అనేది చాలా సేఫ్ డేట్. సో ఇలాంటి టైంలో ఆ డేట్ని ఈజీగా డబ్బులు రావడానికి క్యాష్ చేసుకోవాలి. కానీ దీన్ని మళ్ళీ సంక్రాంతి బరిలోకి నింపితే డెఫినెట్గా అది కొంచెం ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ లేకపోలేదు. సో చూడాలి మరి రాజాసాబ్ అదే డేట్కి వస్తుందా లేకపోతే సంక్రాంతికి వస్తుందా అనేది తెలియాలంటే ఇంకొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే. సో కాబట్టి సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ రేంజ్లోనే ఉన్నాయి. బట్ మారుతి కాంబినేషన్ కాబట్టి హారర్ కామెడీ కాబట్టి ఫర్ ది ఫస్ట్ టైం
ప్రభాస్ అందులో హారర్ కామెడీ జోనర్లో ప్లే చేస్తున్నారు. యాక్టింగ్ చేసినటువంటి టీజర్ కూడా మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. బట్ అలాంటి బజ్ని అలానే ఉంచుకోవాలి. కాబట్టి కొంచెం ఆ పొంగల్ బరిలోకి వెళ్లకుండా ఉంటే బాగుండు అని కూడా ట్రేడ్ విశ్లేషకులు అయితే అంటూ ఉన్నారనమాట. సో మరి రాజాసాబ్ సంక్రాంతికి వస్తే బాగుంటుందా, లేదంటే సోలో రిలీజే బాగుంటుందా? మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేసి చెప్పండి.